హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో మనం మెడికల్ కోడింగ్లోనే హైయెస్ట్ శాలరీస్ ఉండే ఇన్పేషెంట్ కోడింగ్ గురించి తెలుసుకుందాం. ఇవాల్టి సెషన్లో మనం ఐపీ కోడింగ్ అంటే ఏంటి, ఇందులో యూజ్ చేసే బుక్స్, కోడ్స్ ఎలా క్లాసిఫై ఉంటాయి, అలాగే కొన్ని శాంపుల్ సినారియోస్తో పాటు శాలరీస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇన్పేషెంట్ అంటే హాస్పిటల్స్లో డాక్టర్స్ ఆదేశాల మేరకు అడ్మిట్ అయిన వాళ్ళని ఇన్పేషెంట్స్ అంటాం. అలాగే వాళ్ళు హాస్పిటల్లో ఉన్నన్నాళ్ళు డాక్టర్స్ ప్రొవైడ్ చేసే ట్రీట్మెంట్స్ని, డిసీజెస్ని కోడ్ చేయడాన్ని ఇన్పేషెంట్ కోడింగ్ అంటాం. ముందుగా ఐపీ కోడింగ్లో యూజ్ చేసే బుక్స్ ఏంటో చూద్దాం. నార్మల్గా అవుట్ పేషెంట్లో ప్రొసీజర్ కోడింగ్ కోసం సిపిడి బుక్ యూజ్ చేస్తాం. కానీ ఐపీలో ప్రొసీజర్ కోడింగ్కి పీసీఎస్ బుక్ నుంచి, ఇంకా డిసీజెస్ ICD-10 CM బుక్ నుంచి కోడ్ చేస్తాం. ICD-10 PCS అంటే ఇంటర్నేషనల్ క్లాసిఫికేషన్ ఆఫ్ డిసీజెస్ 10th రివిజన్ ప్రొసీజర్ కోడింగ్ సిస్టమ్. ఒకవేళ మీరు ఐపీ కోడింగ్లోకి ఎంటర్ అవ్వాలి అనుకుంటే ముందుగా మీరు ఈ పీసీఎస్ బుక్లోని కోడ్స్ ఎలా క్లాసిఫై ఉంటాయో తెలుసుకోవాలి. ఈ పీసీఎస్ కోడ్స్లో మనకి 7 క్యారెక్టర్స్ ఉంటాయి. అదే సిపిడి బుక్లో మనకి 5 క్యారెక్టర్స్ మాత్రమే ఉంటాయి. ఇందులో ఫస్ట్ క్యారెక్టర్ని సెక్షన్ అంటారు, సెకండ్ క్యారెక్టర్ బాడీ సిస్టమ్, థర్డ్ క్యారెక్టర్ రూట్ ఆపరేషన్, ఫోర్త్ క్యారెక్టర్ బాడీ పార్ట్, ఫిఫ్త్ క్యారెక్టర్ అప్రోచ్, సిక్స్త్ డివైస్ అండ్ లాస్ట్ ఫైనల్ క్యారెక్టర్ ఈస్ క్వాలిఫై. ఇప్పుడు మనం ఈ 7 క్యారెక్టర్స్ 1 by 1 చూద్దాం. ఇందులో ఫస్ట్ క్యారెక్టర్ సెక్షన్. ఈ సెక్షన్ 17 సబ్ సెక్షన్స్గా డివైడ్ అయి ఉంటుంది. ఇందులో కోడ్స్ నంబర్స్ అండ్ ఆల్ఫాబెటిక్స్తో స్టార్ట్ అవుతాయి. ఫస్ట్, పేషెంట్కి స్పెసిఫిక్గా సర్జరీస్ పర్ఫామ్ చేసినప్పుడు మెడికల్ అండ్ సర్జికల్ సెక్షన్స్ నుంచి కోడ్ తీసుకుంటాం. ప్రెగ్నెంట్ పేషెంట్కి చేసే సర్జరీస్, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ లాంటివి ఆబ్స్టెటిక్స్ నుంచి కోడ్ చేస్తాం. ఇమ్మొబిలైజేషన్, ప్యాకింగ్ ఆర్ డ్రెస్సింగ్స్ని ప్లేస్మెంట్ సెక్షన్ నుంచి, అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ బ్లడ్, ప్లాస్మా లేదా స్టెమ్ సెల్స్ని అడ్మినిస్ట్రేషన్ సెక్షన్ నుంచి మనం కోడ్స్ తీసుకుంటాం. అలాగే మానిటరింగ్, ఎక్స్ట్రా కార్పోరియల్ అసిస్టెన్స్ అండ్ థెరపీస్ని 4, 5, 6 సెక్షన్స్ నుంచి, ఆస్టియోపతిక్ ట్రీట్మెంట్స్, కైరోప్రాక్టిక్ ట్రీట్మెంట్స్ అండ్ అదర్ ప్రొసీజర్స్ని 7, 8, 9 సెక్షన్స్ నుంచి, ఎక్స్రేస్, న్యూక్లియర్ మెడిసిన్, క్యాన్సర్ పేషెంట్స్కి ఇచ్చే రేడియేషన్ థెరపీస్ని BCD సెక్షన్స్ నుంచి కోడ్ చేస్తాం. సైకియాట్రిక్ పేషెంట్స్కి ఇచ్చే సైకోథెరపీస్, మెంటల్ బిహేవియర్ కౌన్సిలింగ్ లేదా సబ్స్టెన్స్ అబ్యూస్ ట్రీట్మెంట్స్ని మనం లాస్ట్లో ఉండే సెక్షన్స్ నుంచి కోడ్ చేస్తాం. ఇలా ఈ ఫస్ట్ క్యారెక్టర్లో 17 సబ్ సెక్షన్స్ ఉంటాయి. నెక్స్ట్, సెకండ్ క్యారెక్టర్ బాడీ సిస్టమ్. ఇక్కడ డాక్టర్ ఏ బాడీ సిస్టంలో సర్జరీస్ చేస్తారో చెక్ చేయాలి, లైక్ డైజెస్టివ్, కార్డియోవాస్కులర్, రెస్పిరేటరీ సిస్టమ్ అలాంటివి. నెక్స్ట్, థర్డ్ క్యారెక్టర్ రూట్ ఆపరేషన్. ఈ రూట్ ఆపరేషన్స్ పీసీఎస్ కోడ్ సెలెక్షన్లో కీ రోల్ ప్లే చేస్తాయి. రూట్ ఆపరేషన్ అంటే ఎగ్జాంపుల్, డాక్టర్ లీషన్ రిమూవ్ చేశారు అనుకున్నాం, ఇక్కడ రూట్ ఆపరేషన్ ఎక్సిజన్గా తీసుకుంటాం. అలాగే హ్యాండ్ ఆర్ ఏదైనా ఎక్స్ట్రిమిటీస్ రిమూవ్ చేశారంటే దీన్ని డిటాచ్మెంట్స్గా కన్సిడర్ చేస్తాం. ఇలా మనకి ట్రాన్స్ప్లాంటేషన్, ఫ్రాగ్మెంటేషన్, డ్రైనేజ్ ఇవన్నీ రూట్ ఆపరేషన్స్. ఇలా పీసీఎస్ బుక్లో మనకి 31 రూట్ ఆపరేషన్స్ ఉన్నాయి. నెక్స్ట్, ఫోర్త్ క్యారెక్టర్ బాడీ పార్ట్ అంటే అనటోమికల్ సైట్. ఫర్ ఎగ్జాంపుల్, డైజెస్టివ్ సిస్టమ్ నుంచి అపెండిక్స్ అనే పార్ట్ని రిమూవ్ చేసినప్పుడు ఈ అపెండిక్స్ని మనం బాడీ పార్ట్గా కన్సిడర్ చేస్తాం. అలాగే ఫిఫ్త్ క్యారెక్టర్ అప్రోచ్. అప్రోచ్ అంటే డాక్టర్ ఏ టెక్నిక్ యూజ్ చేసి సర్జికల్ సైట్ని రీచ్ అవుతున్నారో దాన్ని మనం అప్రోచ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, లాప్రోస్కోప్ యూజ్ చేసి సర్జరీ సైట్కి వెళ్ళారు అంటే దాన్ని మనం లాప్రోస్కోపికల్ అప్రోచ్ గాను, సర్జికల్ సైట్ని ఓపెన్ చేసి ట్రీట్మెంట్ ఇస్తే ఓపెన్ అప్రోచ్ గాను కన్సిడర్ చేస్తాం. సిక్స్త్ క్యారెక్టర్ డివైస్. డివైజెస్ అంటే ట్రీట్మెంట్ జరిగిన తర్వాత పేషెంట్ బాడీలో ఉండే డివైజెస్, లైక్ ఇంట్రాయూటరైన్ డివైజెస్ కానీ, యూరినరీ కెథెటర్స్ కానీ. అండ్ సెవెంత్ క్యారెక్టర్ క్వాలిఫైయర్. ఈ క్వాలిఫైయర్కి ఎగ్జాంపుల్, ఫర్ ఎగ్జాంపుల్ పేషెంట్కి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ జరిగింది అంటే అది ఆటోలాగసా లేదా అల్లోజెనికా అని చెక్ చేసుకోవాలి. దీన్ని క్వాలిఫైయర్ అంటాం. సో మీకు కోడ్ క్లాసిఫికేషన్ అర్థమైంది కదా. సో పీసీఎస్ కోడింగ్లో మనం ఈ 7 క్యారెక్టర్స్ చెక్ చేయాలి. సో విచ్ ఈస్ సెక్షన్, బాడీ సిస్టమ్, రూట్ ఆపరేషన్, బాడీ పార్ట్, అప్రోచ్,
డివైస్ అండ్ క్వాలిఫైర్. ఇంకా క్లారిటీ కోసం సాఫ్ట్వేర్లో ఈ కోడ్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. సో కమింగ్ ఫర్ ద శాంపుల్ చాట్ 1, ఇక్కడ మన పేషెంట్ అపెండిసైటిస్తో హాస్పిటల్కి వచ్చారు. సో డాక్టర్ వచ్చి ఓపెన్ సర్జరీ చేసి దాన్ని రిమూవ్ చేశారు. సో ప్రొసీజర్ డాక్యుమెంట్ చూస్తే ఇక్కడ ఇన్సిజన్ చేసి సో అపెండిక్స్ పార్ట్ ఫైండ్ అవుట్ చేసి దాన్ని రిమూవ్ చేశారు. సో మనం ఇక్కడ బాడీ సిస్టమ్ వచ్చి జిఏ సిస్టమ్గా తీసుకోవచ్చు. రూట్ ఆపరేషన్ ఎక్సిజన్, బాడీ పార్ట్ వచ్చి అపెండిక్స్ అండ్ అప్రోచ్ వచ్చి ఓపెన్. సో ఇప్పుడు దీన్ని తీసుకొని ఎలా తీసుకుని చూద్దాం కోడ్స్. సో కమింగ్ ఫర్ ద కోడ్స్, ఫస్ట్ సెక్షన్. సో ఈ సెక్షన్లో మళ్ళీ మనకి 17 సబ్ సెక్షన్స్ ఉన్నాయి. సో ఇక్కడ సర్జరీ చేశారు కాబట్టి మనం ఫస్ట్ విచ్ ఇస్ మెడికల్ అండ్ సర్జరీ కన్సిడర్ చేసుకోవాలి. నెక్స్ట్, సో అపెండిక్స్ అనేది జిఏ సిస్టమ్కి సంబంధించింది. ఇట్ ఈస్ ఏ గ్యాస్ట్రో ఇంటెస్టైనల్ సిస్టమ్. నెక్స్ట్, డాక్టర్ దాన్ని రిమూవ్ చేశారు కాబట్టి రూట్ ఆపరేషన్ వచ్చి ఎక్సిజన్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్, బాడీ పార్ట్ వచ్చి అపెండిక్స్. సో అపెండిక్స్ అనే పార్ట్ రిమూవ్ చేశారు కాబట్టి అదే బాడీ పార్ట్ అనమాట. అండ్ అప్రోచ్, డాక్టర్ ఓపెన్ సర్జరీ చేసి రిమూవ్ చేశారు. నెక్స్ట్, ఈ కోడ్ డివైస్ ఏం సపోర్ట్ కావాలి, మనకు ఆటోఫుల్గా నో డివైస్ ఫైండ్ అవుట్ అయ్యింది. నెక్స్ట్, ఫైనల్ క్వాలిఫైడ్. సో చెక్ వెదర్ ఇట్స్ ఏ డయాగ్నోస్టిక్ ఆర్ నో క్వాలిఫైడ్. సో విల్ టేక్ ఇట్ నో క్వాలిఫైడ్. సో మనకి కంప్లీట్ కోడ్ డిస్క్రిప్షన్ ఇక్కడ చూడొచ్చు. ద ఫస్ట్ వన్ వచ్చి సెక్షన్ విచ్ ఇస్ అ మెడికల్ అండ్ సర్జికల్. అండ్ సెకండ్ వచ్చి బాడీ సిస్టమ్. అండ్ నెక్స్ట్ వీ హ్యావ్ రూట్ ఆపరేషన్. నెక్స్ట్ వీ కెన్ సీ బాడీ పార్ట్, ఏ అప్రోచ్ యూజ్ చేశారు, ప్లస్ డివైస్ అండ్ క్వాలిఫైడ్. సో ఎక్సిషన్ ఆఫ్ అపెండిక్స్, ఓపెన్ అప్రోచ్. సో ఈ సర్జరీకి ఇది కంప్లీట్ కోడ్ డిస్క్రిప్షన్. కోడ్ ఏంటంటే 0DBJ0CC. సో ఈ డాక్యుమెంటేషన్, ఐపీ డాక్యుమెంటేషన్కి మనం ఈ కంప్లీట్ ICD-10 పీసెస్ కోడ్ చేయాలి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెషన్లో కమెంట్ చేయండి. సో మీ క్లారిటీ కోసం ఇంకో శాంపుల్ డాక్యుమెంటేషన్ ఇప్పుడు చూద్దాం. సో ఈ డాక్యుమెంటేషన్లో పేషెంట్ వచ్చి లెఫ్ట్ కిడ్నీ స్టోన్స్ కోసం వచ్చారు. సో డాక్టర్ వచ్చి ఎక్స్ట్రా కార్పొరల్ షాక్ వేవ్స్ లిథోట్రిప్స్ యూజ్ చేసి ఆ స్టోన్స్ రిమూవ్ చేశారు. సో మనం ఇక్కడ బాడీ సిస్టమ్ వచ్చి యూరినరీ సిస్టమ్, రూట్ ఆపరేషన్ వచ్చి ఫ్రాగ్మెంటేషన్, బాడీ పార్ట్ వచ్చి కిడ్నీ, లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద కిడ్నీ, అండ్ అప్రోచ్ వచ్చి ఎక్స్టర్నల్ అప్రోచ్. సో మనం ఇప్పుడు ఎలా కోర్స్ తీసుకోవాలంటే ఇక్కడ అగైన్ సెక్షన్ వచ్చి ఫస్ట్ విచ్ ఇస్ ఎ మెడికల్ అండ్ సర్జికల్ సెక్షన్. అండ్ కమింగ్ ఫర్ బాడీ సిస్టమ్, యూరినరీ సిస్టమ్. సో యూ హ్యావ్ టేక్ యూరినరీ సిస్టమ్. నెక్స్ట్, రూట్ ఆపరేషన్ వచ్చి అది బ్రేక్ డౌన్ చేశారు కాబట్టి మనం ఫ్రాగ్మెంటేషన్గా కన్సిడర్ చేస్తాం. నెక్స్ట్, బాడీ పార్ట్ వచ్చి కిడ్నీ, ఇది లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద కిడ్నీ కాబట్టి మనం కిడ్నీ లెఫ్ట్ సైడ్ తీసుకోవాలి. నెక్స్ట్, అప్రోచ్ వచ్చి ఎక్స్టర్నల్ అప్రోచ్. నెక్స్ట్, లాస్ట్ టు విచ్ ఇస్ నాట్ సపోర్ట్. సో విల్ గెట్ ద కంప్లీట్ PCS కోడ్. సో యూ కెన్ ఏబుల్ టు సీ హియర్. సో మనకి ఫస్ట్ సెక్షన్, నెక్స్ట్ బాడీ సిస్టమ్, రూట్ ఆపరేషన్, అప్రోచ్, device, qualifiers, all 7 categories we can able to see. So which is a fragmentation of left kidney stones by using external approach. Code ఏంటంటే OTEF4XCC. So hope you understand how to take the ICD-10 PCS codes. ఎస్ ఫ్రెండ్స్, ఐపీ కోడింగ్ గురించి తెలుసుకున్నాం కదా. సో ఏ డిపార్ట్మెంట్లో వర్క్ చేసినా కూడా మంచి నాలెడ్జ్ ఉంటే ఖచ్చితంగా గ్రోత్ అనేది చాలా బాగుంటుంది ఈ మెడికల్ కోడింగ్ ఫీల్డ్లో. ఎక్స్పీరియన్స్డ్ కోడర్స్కైనా ఫ్రెషర్స్కైనా ద బెస్ట్ ట్రైనింగ్ ఇవ్వడమే థాట్ ఫ్లోస్ యొక్క మెయిన్ మోటో. మా ఇన్నోవేటివ్ మాడ్యూల్స్ ఖచ్చితంగా మీకు కంప్లీట్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. నాలెడ్జ్ ఉంటే ఏ కంపెనీ అయినా గుడ్ శాలరీస్ అనేది పే చేస్తుంది. ఇప్పుడు మనం ఇన్పేషెంట్లో శాలరీస్ ఎలా ఉంటాయో చూద్దాం. ఇండియాలో సర్టిఫైడ్ ఫ్రెషర్కి 20,000 నుంచి 25,000 వరకు పే చేస్తారు పర్ మంత్. అదే ఎక్స్పీరియన్స్డ్ కోడర్స్కి అయితే 45,000 నుంచి 70,000 వరకు పే చేస్తారు. కమింగ్ టు US, యాన్యువల్ ఇన్కమ్ అక్కడ డాలర్స్లో తీసుకుంటే 61,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. అలాగే మంత్లీ అయితే $5,083 వరకు ఎర్న్ అవుతుంది. సో ఈ ఇన్పేషెంట్ కానీ సపరేట్గా సర్టిఫికేషన్స్ ఉన్నాయి. అదేంటంటే AAPC నుంచి CIC అండ్ అహిమా నుంచి CCS. ఈ ఇన్పేషెంట్ కోడింగ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అలాగే పే స్కేల్ కూడా చాలా హైగా ఉంటుంది అన్ని డిపార్ట్మెంట్స్తో కంపేర్ చేసుకుంటే. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.
సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇన్ కేస్ మీకు ఏదైనా స్పెసిఫిక్ టాపిక్స్ మా నుంచి మీకు కావాలనుకుంటే కమెంట్ సెక్షన్స్లో కమెంట్ చేయండి. అండ్ స్టే సేఫ్. బై బై, టేక్ కేర్.